ఇటీవలి కాలంలో మైనర్లకు వాహనాలు నడిపితే మాత్రము శిక్ష తప్పదని కూడా కొత్త చట్టం తేవడం జరిగింది. అసలు ఆ శిక్ష ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకునే పని చేద్దాం. మనం సూర్యాపేట టౌన్ సిఐ గారి దగ్గర ఉన్నాం. సార్ నమస్తే సార్. మైనర్లు వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తున్నారు. అసలు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చట్టం నమోదు చేయడం జరిగింది? అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఈ మోటార్ వెహికల్ చట్టంలో అనేక సవరణలు చేసింది. అందులో భాగంగా మైనర్లు డ్రైవింగ్ చేయడం కానీ, తాగి వాహనాలు నడపడం కానీ, లైసెన్స్ లేని వాళ్ళు వాహనాలు నడపడం కానీ ఇట్లాంటి వాటిపై ప్రత్యేకంగా రైడ్స్ చేస్తున్నారు. దీంట్లో భాగంగానే ఎవరైనా మైనర్లు డ్రైవింగ్ చేస్తే వారికి 25,000 రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అలాగే వారికి 25 సంవత్సరాలు వచ్చే వరకు కూడా వాళ్ళకి లైసెన్స్ ఇవ్వకుండా కట్టడి చేస్తున్నారు. అలాగే ఆ బండి రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో ఆ రిజిస్ట్రేషన్ 1 year వరకు సస్పెండ్ చేసే అవకాశం కూడా ఉంది. అంతేగాక బండి ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా దీంట్లో శిక్షలు విధించే అవకాశం ఉన్నది. కాబట్టి ఎవరైనా సరే మైనర్లకి వాహనాలు ఇవ్వకూడదని పోలీసు వారి విజ్ఞప్తి. ముఖ్యంగా ఎవరైతే మైనర్లు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులకు కూడా శిక్ష తప్పదని చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం? తప్పనిసరిగా చట్టంలోనే ఉంది. ఎవరైతే తల్లిదండ్రులే కావచ్చు, లేకపోతే ఎవరైనా వాహనాల యజమానులు, తల్లిదండ్రులు ఉండొచ్చు, ఎవరైనా ఫ్రెండ్స్ తరఫున ఉండొచ్చు, ఎవరైనా సరే ఉండొచ్చు, వాళ్ళు ఎవరైనా సరే వాహనాలు యజమానులకు దీంట్లో శిక్ష కూడా చేశారు. ముఖ్యంగా చెప్పండి, రాంగ్ రూట్ లో వాహనాలు నడిపితే కూడా శిక్ష తప్పదని చెప్తున్నారు. అదే విధంగా రాంగ్ రూట్ లో వాహనాలు నడపడం అనేది చాలా ప్రమాదకరానికి సూచన. ఎందుకంటే మన పట్టణంలో కానీ జాతీయ రహదారుల్లో కానీ ఎక్కడైనా సరే ఒక వే పోవడానికి, ఒక వే రావడానికి తప్పనిసరిగా గవర్నమెంట్ మనకి సౌకర్యం కల్పించింది. ఏ దారిలో వెళ్ళాలి ఆ దారిలో వెళ్తే ప్రమాదాలు జరగకుండా ఉండే అవకాశం ఉంది. కానీ ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చే వాహనదారుడు ఏ దారిలో వెళ్తారో తెలియని పరిస్థితుల్లో ప్రమాదాలు జరిగి చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఈ ఆపోజిట్ వెహికల్ వెళ్లే వాళ్ళందరూ కూడా కఠినంగానే వాడి వాహనాలు సీజ్ చేసి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా చెప్పండి, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కూడా ఇప్పటివరకు సూర్యాపేట పట్టణంలో 20-25 మందిని కూడా జైలుకు పంపడం జరిగింది. న్యాయస్థానం వాళ్ళని కూడా శిక్ష చేయడం జరిగింది. ముందు ఏ విధంగా ఉండబోతుంది? ముందు అసలు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు చాలా సీరియస్ గా తీసుకుంది ప్రభుత్వం. ఎందుకంటే భారతదేశంలో సంవత్సరానికి సగటున 1,50,000 మంది ప్రమాదాల బారిన చనిపోతున్నారు. దాంట్లో ఎక్కువగా కూడా ఈ తాగి బండి నడిపి యాక్సిడెంట్ చేయడం వల్ల ఇవన్నీ జరుగుతుంది. సూర్యాపేట పట్టణంలో ప్రతిరోజు 5 టీములు స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాయి. ప్రతిరోజు 15 నుంచి 20 మంది మీద ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసి దాంట్లో రీడింగ్ ను బట్టి 100 దాటితే కొంత ఫైన్, 150 దాటితే జైలుకి కూడా పంపిస్తున్నారు. చాలా కఠినంగా ఉంటున్నాయి. కాబట్టి ప్రజలందరికీ మనం ఏంటంటే ఎవరు కూడా తాగి వాహనాలు నడపొద్దని ముఖ్య గమనిక. ముఖ్యంగా చెప్పండి, ఏదైతే ఇప్పుడు మైనర్ బాల్ కావచ్చు, లేకపోతే గంజాయి కావచ్చు, లేకపోతే ట్రిపుల్ రైడింగ్ కావచ్చు, వీళ్ళందరికీ పట్ట పిల్లలకి మీరు ఏం సూచన చేస్తున్నారు? అందరికీ ఒకసారి సూచన, ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ పిల్లలు కాలేజీల నుంచి ఇళ్ళకి వచ్చి ఉంటారు. వాళ్ళు బయటికి వెళ్ళడానికి అందరూ కూడా వాహనాలు తీసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఈ వయసులో వాళ్ళు చేసేది నేరంగా కనపడకపోవచ్చు. కానీ తల్లిదండ్రులకు ముఖ్యంగా మనవి పోలీసు వారి నుంచి, ఎవరు కూడా వాళ్ళ యొక్క మైనర్ పిల్లలు ఉంటే వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ పిల్లలకు కానీ వాహనాలు ఇవ్వద్దు. వాళ్ళకి ఏదైనా ఉంటే ఆటోలో పోవడం కానీ, ఇలాంటి సైకిల్స్ మీద కానీ ఉండే ఏర్పాటు చేసుకోవాలి. ఏదైనా ప్రమాదం జరిగితే మీకు కడుపు కోత కూడా మిగులుతుందని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. వాళ్ళకి ఎట్లాంటి వెహికల్స్ ఇచ్చి వాళ్ళని రోడ్ల మీద పంపొద్దని మా యొక్క మనవి. ప్రస్తుతానికి సూర్యాపేట పట్టణంలో మొత్తం ఎంతమంది మైనర్లని మీరు వాహనాలను పట్టుకోవడం జరిగింది? అవగాహన సదస్సు ఏ విధంగా కల్పిస్తున్నారు? ఈ రోజు గౌరవ ఎస్పీ నరసింహ గారు IPS గారి ఆధ్వర్యంలో ఈ యొక్క తల్లిదండ్రులకు మైనర్ బాలులకు అవగాహన సదస్సు జరిగింది. ఈ రోజు 73 వెహికల్స్ ని సీజ్ చేసి సూర్యాపేట పట్టణం పరిసర రూరల్ ప్రాంతాల్లో 73 వెహికల్స్ సీజ్ చేసి వాళ్ళందరికీ చట్టరీత్యా ఫైన్ విధించడం మొదటిసారి కాబట్టి ఫైన్ విధించాము. తర్వాత పూర్తిగా సీజ్ చేసి జైలుకు పంపించే చట్టాలు కూడా ఇంప్లిమెంట్ చేస్తాము. ఈ 73 మంది తల్లిదండ్రులు అందరూ కూడా పూర్తి స్థాయిలో ఎస్పీ గారి ఆధ్వర్యంలో అవగాహన చేయడం జరిగింది. మనకు ముఖ్యంగా చూస్తే సూర్యాపేట టౌన్ సిఐ గారు చెప్పేది ఏంటంటే, ఎవరైతే మైనర్లు వాహనాలు నడుపుతారో ఖచ్చితంగా శిక్షలు తప్పవు. ఎందుకంటే ఈ రోజు ఎస్పీ గారి ఆధ్వర్యంలో మాత్రము అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైతే వాహనాలు నడుపుతారో వాళ్ళకి ఖచ్చితంగా మొదటిసారిగా కొంత ఫైన్ వేయడం జరుగుతుంది. రెండోసారి కనుక పట్టుబడితే ఖచ్చితంగా వాళ్ళు 25 ఏళ్ళు వచ్చే వరకు కూడా వాళ్ళకు లైసెన్స్ ఇచ్చేది ఉండదు. అంతేకాదు తల్లిదండ్రులకు కూడా శిక్ష తప్పదు. ఎవరైతే వాహనాలు ఇస్తున్నారో వాహనదారులకు కూడా శిక్ష పడుతుందని చెప్తున్నారు. అంతేకాదు రాంగ్ రూట్ లో ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఫైన్ వేయడంతో పాటు శిక్షలు
కూడా ఇస్తున్నాము. ఖచ్చితంగా ఎవరైతే వాహనదారులు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళ ఏదైతే రూట్లో ప్రయాణించాలో ఖచ్చితంగా ప్రయాణించాలి తప్ప అనవసరంగా రాద్ధాంతం చేస్తే మాత్రం ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తున్నారు. ఏదైతే మైనర్లు ఉన్నారో వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి చట్టం ఏదైతే ఉందో ఖచ్చితంగా శిక్షలు తప్పవు. ఖచ్చితంగా ఒకటోసారి రెండోసారి పట్టుబడితే మూడోసారి మాత్రం పెద్ద ఎత్తున వాళ్ళకి ఎప్పుడు కూడా పూర్తిగా లైసెన్స్ లేకుండా చేసే అవకాశం ఉందని కూడా సీఏ గారు పేర్కొంటున్నారు.